దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు దేవుడు తన రెక్కల చాటున భద్రపరుచుకొని తన దక్షిణ హస్తం కింద మన కుటుంబాలను, మన జీవితాలను ఆరోగ్యించి, ఆయుష్నించి, ఆశీర్వదించి నేటి ఆధారంలో ఆల్పదే భాగ్యం నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని నామాన్ని పాట చేత స్తుతించాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చరిత్ర పుస్తకాలు ధ్యానం చేస్తున్నాం. ఇది 8వ చరిత్ర పుస్తకం. యెహోషువ న్యాయాధిపతి చేయరా, దావీదు తప్పు చేయరా అనేవారు అన్నిటిగా అర్థం చేసుకునేవారు లేకపోయారు. దావీదు పాపం చేసినా దానికి తగిన శిక్ష, భయంకరమైన శిక్ష, అడవుల మీద పారిపోవడం, చెప్పులు లేకుండా వెళ్ళడం, భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. నాతాను ప్రవక్త చెప్పాడు కదా, ఆ ఊరియా భార్య బత్షెబను నీవు ఉంచుకున్నావు, భర్తను చంపించావు. నాతాను ఒక కథ చెప్పాడు. ఒకానొక పట్టణంలో 2 మనుషులు ఉన్నాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ఈ ధనవంతుడు మార్గం వచ్చినప్పుడు ఆ ధనవంతుడి యొక్క గొర్రెని తీసుకోకుండా దరిద్రుడు గొర్రెని తీసుకుని విందు చేసి ఈ రీతిగా ఏర్పాటు చేశాడని ఆ యొక్క ఉపమానాన్ని చెబుతా ఉంటే దావీదుకు కోపం వచ్చి ఎవడు వాడు అన్నప్పుడు, కనికరం లేకుండా చేశాడు, ఎవడు వాడు అన్నప్పుడు ఆ మనిషిలో నీవే అని నాతాను చెబుతాడు. అప్పుడు ఒక మాట అన్నాడు దావీదు, ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి వాడు ఆ ధనవంతుడు అన్నాడు. మరి ఇప్పుడు ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు అంటే దావీదు ఆ ఊరియాను చంపించాడు కదా యుద్ధంలో. మరి ఒక గొర్రెను చంపితే మరి ఎన్ని గొర్రెలు పోవాలి? దావీదు పక్షంగా 4 గొర్రెలు పోవాలి కదా. అందుకే వెంటనే బత్షెబ గర్భంగా ఉంది కదా, ఆ పుట్టిన ఆ పిల్లవాడు అప్పుడే చనిపోయాడు. మొదటి గొర్రె చనిపోయింది. ఆ తర్వాత ఆమ్నోను చనిపోయాడు. అదోనియా ఎవరు చంపింది? అబ్షాలోము చంపాడు కదా. ఆమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక కుమారుడు అదోనియా చనిపోయాడు. 4 గొర్రెలు పోయినాయి. దావీదు తగిన శిక్ష అనుభవించాడు. ఈ చరిత్ర పుస్తకాల నుంచి మనము మంచిని గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి. కూరగాయల మండికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం? మంచిని తీసుకుంటాం, చెడ్డవి తీసుకోవాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ చరిత్ర పుస్తకాలు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో మంచిని స్వీకరించాలి. కానీ దావీదు పాపం చేయలేదా, ఏం చేసేది అని అంటే ఆయన అలాగా శిక్ష అనుభవించాడు. ఆయనలాగా 50వ కీర్తనలో ఎంత పశ్చాత్తాపడ్డాడో అలాంటి పశ్చాత్తాపం మనకి ఎక్కడ? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాలు నీళ్లు కలిపి బాత్ దగ్గర పెడితే బాత్ ఏమి స్వీకరిస్తామా? పాలు, కొన్ని పాలు కొన్ని నీళ్లు కలిపి ఒక గ్లాస్లో పోసి బాత్ దగ్గర పెట్టండి. కేవలం పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లు విడిచిపెట్టదు. అలాగే నేను కూడా ఈ చరిత్ర పుస్తకాలు ధ్యానం చేసుకునేటప్పుడు ఇందులో మంచి ఏంటో గ్రహించాలి, చెడును విడిచిపెట్టాలి. ఈరోజు మొదటి రాజుల గ్రంథాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు, ముసలివాడైపోయాడు, చలేస్తా ఉన్నది, వెంట కలగట్లేదు. అప్పుడు దావీదు ఒక చిన్నదాన్ని తీసుకురావాలని సూర్యుని గారిని బట్టి అభిషేకం చిన్నదాన్ని తీసుకొచ్చినట్టుగా లేక భాగంలో చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో చూస్తున్నామని
పరిచయం చేసుకోలేదు కదా. ఇప్పుడు ఈ మొదటి రాజుల గ్రంథాన్ని, మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయాన్ని, మొదటి రాజుల గ్రంథం. ఈ మొదటి రాజుల గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇర్మియా రాశారని ప్రవక్తలు, పెద్దలు, బైబిల్ పండితులు తెలియపరుస్తున్నారు. ఇర్మియా ఈ మొదటి రాజుల గ్రంథాన్ని రాశాడు. దాదాపుగా క్రీస్తు పూర్వం 560 లేదా 550 సంవత్సరాల కాలం, అనగా 6వ శతాబ్దంలో ఈ మొదటి రాజుల గ్రంథాన్ని రచించినట్టుగా బైబిల్ పండితులు తెలియపరుస్తున్నారు. ఇందులో 22 అధ్యాయాలు, 815 వచనాలు. మూల వాక్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొదటి రాజు 9వ అధ్యాయం 4-5 వచనాలు. ఇందాక సహోదరి చదివారు కదా జ్యోతి గారు, అది లేఖనం, చాలా ప్రాముఖ్యమైన లేఖనం. 11వ అధ్యాయం 11వ వచనం కూడా ప్రాముఖ్యమైన లేఖనం. రాయటువంటి మాట ఏంటనగా, ఐక్యంగా ఉన్నటువంటి రాజ్యము విభాగించబడింది. 12వ అధ్యాయంలో ఐక్యంగా ఇశ్రాయేలు రాజ్యమంతా ఐక్యంగా ఉన్నటువంటి రాజ్యము విడిపోయింది, 2 రాజ్యాలుగా విడిపోయింది. ఈ మొదటి రాజుల గ్రంథంలో ముఖ్యమైన సంఘటనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మరణం, సొలొమోను పాలన, రాజ్యం 2 ముక్కలు కావడం, ఏలియా పరిచర్య, ఈ 4 ప్రధానమైనవి ఈ మొదటి రాజుల గ్రంథంలో. దావీదు మరణం, సొలొమోను పాలన, రాజ్యం 2 ముక్కలు కావడం, ఏలియా పరిచర్య. ఈ మొదటి అధ్యాయంలో మనము దావీదు వృద్ధాప్యం ఉన్నప్పుడు సూర్యమీరని అభిషేకం తీసుకొచ్చి దావీదుకు పరిచయం చేయడానికి, వెంట కలిగించడానికి తీసుకొచ్చినట్టుగా లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు దావీదు కుమారుడు హగ్గీతు, అంటే దావీదు కుమారుడు హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా, దావీదు కుమారుడైన అదోనియా ఏం చేస్తారంటే, దావీదు ముసలుడైపోయాడు, తర్వాత నేనే రాజును, నా తండ్రి ముసలుడైపోయాడు, నేనే రాజును అని చెప్పి అదోనియా దావీదు సైన్యాన్ని యోవాబులు, యాజకుడైన అబ్యాతారును వెంటబెట్టుకొని ఏ మృగీలన ప్రాంతంలో దొరికిందనే బండ దగ్గర బరువు అందించి రాజుగా అభిషేకం చేయించుకుంటాడు. దాదాపుగా 50 మందిని ఏర్పాటు చేసుకుని రథాలు ఆయన ముందుగా ప్రయత్నానికి 50 మందిని ఏర్పాటు చేసుకుని ఏ మృగీలన ప్రాంతంలో దొరికిన బండ దగ్గర ఆ యొక్క యాజకుడైన అబ్యాతారు ద్వారా రాజుగా అభిషేకం పొందుతాడు. దావీదు తర్వాత నేనే రాజుని ఎవరు? అదోనియా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయము నాతాను ప్రవక్తకు తెలుస్తుంది. వెంటనే నాతాను ప్రవక్త
చోట నుంచి అదోనియా పక్కలో ఉన్నటువంటి యోవాబు, అదోనియా పక్కన ఉన్నటువంటి అబ్యాతారు పారిపోయారు. జనమంతా ఎక్కడ వెళ్ళిపోయారు, భయపడిపోయారు. రాజుగా సొలొమోను పట్టాభిషేకం చేయబడ్డాడంట. తర్వాత మన పరిస్థితి ఏమైపోతుందో, ఇక్కడ మనమేమో అదోనియా రాజు అని అనుకున్నాం, కానీ ఏమైపోతుందని భయపడి పారిపోతూ ఉన్నారు. ఆ సమయంలో భయపడిపోయాడు అదోనియా కూడా భయపడిపోయి పరుగున వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ ప్రత్యక్ష గుడారం బయట ఆ బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడట. బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు అదోనియా. ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకొని ఆ సొలొమోను మహారాజు వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాలి, నన్ను చంపకుండా నాతో ప్రమాణం చేయాలి అని అతడు భయపడిపోయి పట్టుకుంటే సొలొమోను మహారాజు అన్నాడు, అదోనియా, నీలో దౌష్ట్యం కనపడకపోతే, నీవు యోగినిగా కనపరుచుకుంటే నీ ప్రాణము నీలో ఉంటుంది. నీవులో ఏదైనా దౌష్ట్యం, ఏదైనా తప్పు కనపడితే నీ ప్రాణము నీలో ఉండదు, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివని ఈ రీతిగా చెప్పి పంపించేస్తాడు అదోనియాను. ఈ రీతిగా సొలొమోను మహారాజు ఇజ్రాయిల్ దేశం మీద రాజుగా పట్టాభిషేకము పొందుతాడు. ఆ తర్వాత దావీదు సొలొమోను రాజును పిలిపించి, వృద్ధుడు కదా, కుమారుని కొన్ని హితోపదేశాలు చేయాలని పిలిపిస్తాడు. దావీదు మరణకాలానికి సమీపంగా ఉన్నాడు, వృద్ధుడిగా ఉన్నాడు. అప్పుడు దావీదు సొలొమోనుతో అంటున్నాడు, లోకలందరూ వెళ్ళవలసిన మార్గం నేను వెళుతున్నానయ్యా. సొలొమోనా, దేవుడు నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడు, దేవుని మార్గంలో చక్కగా నడుచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క కట్టడలు, న్యాయ విధులు సరిగా గైకొను, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించు, సత్యంతో ఆయన అనుసరించు. ఇశ్రాయేలు రాజ్యం మీద, సింహాసనం మీద ఆసీనుడగు వాడు నీకు ఒకడు ఉండక మానడు, తప్పకుండా వారసత్వంగా నీ తర్వాత ఈ సింహాసనం మీద రాజుగా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోమని ఈ రీతిగా దావీదు కుమారునికి సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దావీదు కాలంలో కొంతమంది దావీదుకు వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఉన్నారు, వారిని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. సొలొమోనా, నా పరిపాలన కాలంలో యోవాబు అనే వ్యక్తి నా దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. అతడు 2 వ్యక్తులను చంపాడు, అన్యాయంగా చంపాడు, నీతిమంతులను చంపాడు, సమాధాన కాలమున యుద్ధ సమయమైందన్నట్టుగా చంపాడు. ఎవరిని చంపాడు? 2 వ్యక్తులు. సొలొమోను చెప్పినటువంటి మాట మర్చిపోయి ఈ షిమి ఎక్కడికి వెళ్తాడు? గాతు ప్రాంతానికి వెళ్తాడు. గాతు ప్రాంతానికి వెళితే వెళ్ళి అక్కడ తన పనివాళ్ళని తెచ్చుకొని మళ్ళీ యెరూషలేములోనే ఉంటాడు. ఆ మాట, ఆ పోయించినటువంటి ఆ విషయము సొలొమోను రాజుకు తెలుస్తుంది. వెంటనే షిమిని పిలువనంపించి, నేను నీకేం చెప్పాను? నువ్వు యెరూషలేమునే ఉండాలి, యెరూషలేము ఎప్పుడు దాటి వెళ్ళకూడదని చెప్పాను కదా, నువ్వు ఎక్కడికో గాతుకెళ్ళి వచ్చావుంటాయి కదా అని చెప్పి వెంటనే మళ్ళీ సొలొమోను బెనయాను పంపించి అతన్ని కూడా చంపమని చెప్తాడు. బెనయా వెళ్ళి ఆ యొక్క షిమిని కూడా చంపేస్తాడు. ఈ రీతిగా బెనయా అనే వ్యక్తి సొలొమోనుకు మంచి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ రీతిగా శత్రువులు లేకుండా సొలొమోను రాజ్యం స్థిరపడిపోయింది, ఇంకా ఎవరూ లేరు. ఆ తర్వాత కాలంలో సొలొమోను రాజ్యం ఎలాంటి యుద్ధాలు జరగలేదు. రాజ్యంలో ప్రజలు నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పడుకున్నా, చెట్ల కింద ఉన్నా, ఎక్కడ ఉన్నా చాలా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి శత్రు భయము లేకుండా ఈ సొలొమోను రాజ్యం చాలా సుభిక్షంగా, స్వర్ణమయంగా కొనసాగినట్టుగా ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సొలొమోను మహారాజు దేవునికి ప్రార్థన చేస్తాడు. గిబియోన ప్రాంతములో ఆ స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు. గిబియోను ప్రాంతంలోకి వెళ్ళి బలులు అర్పించిన తర్వాత ఆ గిబియోను ప్రాంతంలో రాత్రివేళ దేవుడు స్వప్నమందు సొలొమోనుతో మాట్లాడితే ఆ స్వప్నంలో నీకేది కావాలో కోరుకొని దేవుడు అడిగితే
అప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడు మనకు తెలుసు కదా. రాజ్యము కోరుకోలేదు, శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, ఆస్తులు అంతస్తులు కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఏంటి? బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానం కావాలయ్యా. ఈ రాజ్యం విశాలమైన రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను బాలుడను. ఈ రాజ్యంలో వీరిని లెక్క పెట్టడానికి, పరిపాలించడానికి నాకు జ్ఞానం తక్కువగా ఉంది, కొదవగా ఉంది. నాకు జ్ఞానం కావాలి, బుద్ధి వివేకం కలిగిన జ్ఞానం కావాలని కోరుకుంటే దేవుడు సంతోషించి ఆయన మనవి ఆలకించి అంగీకరించి చాలా చక్కని కోరిక కోరుకున్నాడని చెప్పి, నీకు బుద్ధి వివేకం కలిగిన జ్ఞానమే కాదు, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం కూడా అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనం కోరుకుంటే ఏం కోరుకుంటాం? దేవుడు నీకేం కావాలని అడుగు అంటే ఏవేవో కోరుకుంటాం, కానీ ఆయన మాత్రం బుద్ధి జ్ఞానం కలిగిన వివేకం కావాలని కోరుకున్నాడు. ఆ ప్రార్థన, ఆ మనవి దేవునికి నచ్చింది కనుక ఐశ్వర్యం కూడా ఇస్తానని చెప్పి దేవుడు అన్నాడు. అంతేకాకుండా ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, ఈ భూమి మీద రాజుల్లో నీ వంటి రాజు ఉండడు, నీలాంటి మనుషుడు ఇంకొకడు పుట్టడు, పుట్టబోడు అని సెలవిస్తాడు. అలాంటి గొప్ప అభయాన్ని దేవుని ద్వారా పొందుకుంటాడు. ఆ తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత సొలొమోనుకు ఆయన జ్ఞానాన్ని చూసినప్పుడు ఆయన జ్ఞానం చాలా, ఆయన పాండిత్యం చాలా గొప్పదిగా కనబడుతుంది. ఆ రీతిగా పరిపాలన చేస్తూ ఉంటే ఇద్దరు స్త్రీలు వచ్చారట ఆయన దగ్గరికి. వాళ్ళిద్దరూ ఒకే చోట, ఒకే స్థలంలో, ఒకే ఇంటిలో నివాసం చేస్తూ ఉన్నారంట. ఒక ఆమె కనిందంట ఒక పిల్లని. ఈమె కన్న తర్వాత ఇంకొక ఆమె 3 రోజులకు ఇంకో ఆమె కన్నదట. ఇద్దరు కన్నారు, ఇద్దరు పిల్లలను. ఇక్కడ ఒక మంచం, ఇక్కడ ఒక మంచం, ఇద్దరు ఒక ఇంట్లో పడుకున్నారు. రాత్రి పడుకున్నప్పుడు ఒక స్త్రీ నిద్రలో పొర్లిందంట పాప మీదకి, ఆ బిడ్డ మీదకి. ఆ బిడ్డ చనిపోయింది. రాత్రి చూసి నా బిడ్డ చనిపోయినే అయ్యో అని బాధపడుతూ పక్కన నిద్రిస్తున్నటువంటి ఆమె పక్కన ఉన్నటువంటి ఆ బిడ్డను తెచ్చుకొని తన మంచం మీద వేసుకొని చనిపోయిన తన బిడ్డను ఆ మంచం మీద పెట్టి పడుకున్నారు. ఉదయాన్నే లేచి ఆ తల్లి లేచి తన బిడ్డను చూస్తూ ఉంటే చనిపోయింది ఆ బిడ్డ. అరే నా బిడ్డ చనిపోయింది ఏంటిని బాగా దిగారుగా చూస్తే ఇది నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు అని అక్కడికి వెళ్ళి చూసి అది నా బిడ్డ, ఇది నా బిడ్డ కాదని చెప్పి వారిద్దరి మధ్య వివాదం వచ్చింది, వాగ్వివాదం. చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ. లేదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని వారిద్దరు వాదులాడుకుంటూ రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి కూడా అలాగా వాదులాడుతూ ఉన్నారు ఇద్దరు స్త్రీలు. రాజు కోపం వచ్చింది. అరే ఇక్కడ అని సేవకుని పిలిపించాడు. వీళ్ళేంటి చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ, నా బిడ్డ బ్రతికిందని ఇద్దరు అంటున్నారు. ఇప్పుడు ఆ కత్తి తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి దానికి సగం దీని సగం ఇచ్చేసేయని చెప్పేశాడు సొలొమోను మహారాజు. అప్పుడు నిజమైన తల్లి, ఆమెకు తెలుసు కదా నిజమైన తల్లి, నా బిడ్డ చనిపోకూడదని చెప్పి రాజా దయచేసి ఆ బిడ్డను దానికి ఇచ్చేసేయి, ఆ బిడ్డను దానికి ఇచ్చేసేయి, అలాగ చేయొద్దయ్యా, చంపొద్దయ్యా అని నిజమైన తల్లి అన్నది. కానీ తల్లి కాని వ్యక్తి ఇంకో వ్యక్తి అంటున్నది, రాజా నీ ఆజ్ఞ ప్రకారంగా దాన్ని 2 ముక్కలుగా చేయి అని చెప్పేస్తా ఉన్నది. అప్పుడు రాజు గ్రహించాడు, నిజమైన తల్లి ఎవరు గ్రహించి ఆ బిడ్డను తీసుకెళ్ళి దానికి ఇవ్వండి, అది నిజమైన తల్లి అని చెప్పాడు. ఆయన జ్ఞానం ఆ రీతిగా, ఆయన జ్ఞానాన్ని విన్నటువంటి ఆ దినమున ఒక మాట చూడండి, 3వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడింది? అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడు. దైవ జ్ఞానం అనే మాట రాయబడింది అక్కడ. దైవ జ్ఞానం పొందినవాడు సొలొమోను మహారాజు అని ఇక్కడ రాయబడింది. ఈ రీతిగా సొలొమోను చాలా జ్ఞానవంతుడిగా, పండితుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన రాజ్యంలో ఏం చేస్తున్నాడు? 11 మంది అధిపతులను, 12 మంది గవర్నర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క భోజన బల్ల దగ్గర భోజన సామాగ్రి చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. ఒక రోజుకి ఆయన భోజనం, ఆయన దగ్గర ఉండే అధిపతులు, అధికారులు, సేవకులు, గవర్నర్లు అందరూ కలిసి భోజనం చేయడానికి ఆయన దగ్గర భోజన సామాగ్రి ఒక దినం ఒకే రోజు భోజనం చేయాలంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళ భోజనం చేయడానికి 600 తూముల సన్నపిండి కావాలట, 1200 తూముల ముతక పిండి కావాలట, 10 ఎడ్లు, 10 క్రొవ్విన ఎడ్లు, విడి ఎడ్లు మళ్ళీ 20 అట. ఒకరోజు ఆహారం 100 గొర్రెలు,
ఎర్రదుప్పులు, జింకలు, కొవ్విన బాతులు ఇవన్నీ ఒక్కరోజుకు ఆహారం అంట. అంత వైభవోపేతమైనటువంటి పరిపాలన సొలొమోను రాజు పరిపాలన. అందుకొరకై 12 మందిని ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా పైన ఒక అధిపతిగా ఉన్నట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న అధిపతి, ఆ వ్యక్తి ఆ నెలంతా అతడే భోజన సామాగ్రిని ఏర్పాటు చేయాలి. వచ్చే నెల ఇంకొక వ్యక్తి, ఆ రీతిగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రీతిగా సొలొమోను రాజ్యం ఎంతో వైభవోపేతంగా కొనసాగుతూ ఉన్నది. ఆయన రథాలకి శాలలు కట్టించాడు. పశుల పాక కట్టించినట్టుగా రథాలు నిలపడానికి శాలలు కట్టించాడు. ఆ శాలలే 40,000 4,000 కాదు, 40,000 రథపు శాలలు, 12,000 గుర్రాలు రౌతులు. ఇలాగా చాలా వైభవోపేతమైనటువంటి పరిపాలన సొలొమోను రాజ్య పరిపాలన. ఆయన జ్ఞానం కూడా తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే, ఐగుప్తుల జ్ఞానం కంటే అధికమై ఉన్నదట. ఏతాను కంటే, హేమాను కంటే, కల్కోలు కంటే, దర్ద అనేటువంటి వ్యక్తుల కంటే ఈయన జ్ఞానం చాలా అమోఘమైనది అని ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. అంతేకాదు ఈయన జ్ఞానంతో ఏం చేశాడు? 3,000 సామెతలు రాశాడు, 1,005 కీర్తనలు రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎన్ని కీర్తనలు చదువుతాం? 31 కీర్తనలే కదా మనం చదివేది. సామెతలు ఎన్ని చదువుతాం? 31 సామెతలే కదా. ఈడ ఎన్ని సామెతలను రాశాడు? ఎన్ని సామెతలట? 3,000 సామెతలు రాశాడు ఆయన. మనం చదివేది 31 సామెతలే. కీర్తనలు ఎన్నట? 1,005 కీర్తనలు. మనం ఎన్ని చదువుతాం? దావీదువి, సొలొమోనువి 2, 72వ కీర్తన, 127వ కీర్తన. కానీ ఆయన కీర్తనలు రాసినటువన్నీ 105 కీర్తనలు ఉన్నాయి. అంతటి జ్ఞానవంతుడు, అంతటి పండితుడు. అంతేకాదు ఆయన చెట్లన్నిటి గురించి రాశాడంట. బాటనీలో దిట్ట, దేవదారు వృక్షం, పొడవైనటువంటి వృక్షం, చాలా పెద్ద వృక్షం దేవదారు వృక్షం. అంత పెద్ద వృక్షం మొదలుకొని గోడల్లో మొలిచే చిన్న వృక్షం, హిస్సోపు వృక్షం వరకు ప్రతి వృక్షం గురించి రాశాడంట ఆయన. అంతటి పండితుడు సొలొమోను మహారాజు. అంతేకాదు ఆయన చెట్లన్నిటి గురించి కాదు, మృగాలు రాశాడు, జంతువుల గురించి రాశాడు, ప్రాకే పురుగుల గురించి రాశాడు, జలచరాల గురించి, జంతువులన్నిటి గురించి రాశాడు. బాటనీలో దిట్ట, జ్వాలజీలో కూడా దిట్ట ఆయన. కాబట్టి ఇంతటి పండితుడు ఈ యొక్క సొలొమోను మహారాజు. దేవుడు అతనికి అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా పరిపాలన వైభవంగా జరుగుతూ ఉన్నప్పుడు తండ్రికి దేవుడు సెలవిచ్చాడు కదా, నువ్వు కట్టకూడదు దావీదు మందిరాన్ని, నీ కుమారుడు కడతాడు సొలొమోను అని చెప్పాడు. కనుక ఆ సామాగ్రి అంతా దావీదు కొంత ఏర్పాటు చేసి ఉంటాడు. ఇప్పుడు మిగతా సామాన్ను కూడా, మిగతా మందిరాన్ని కట్టడానికి చెట్లు, ఆ యొక్క మొద్దులు కావాలని చెప్పి తన తండ్రి కాలంలో తూరు రాజు అయిన హీరోముతో ఉన్న సంబంధాలను బట్టి సొలొమోను కూడా ఆ తూరు ప్రాంతపు ఆ రాజు దగ్గరికి సేవకులను పంపించి, ఇదిగో నా తండ్రి మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ఇదిగో నేను కట్టాలని దేవుడు సెలవిచ్చాడు, నేను మందిరాన్ని కట్టడానికి నీ యొక్క ఆ లెబనోను పర్వతాలలో ఆ చెట్లు ఉన్నాయి కదా దేవదారు వృక్షాలు, వాటిని నరకడానికి మాకు అనుమతి, నీకు కావాలంటే భోజన సామాగ్రి పంపిస్తాం, నీ సేవకులకు జీతం ఇస్తామని చెప్పి ఈ రీతిగా దావీదు సేవకులకు పంపించాడు. అక్కడ ఉన్నటువంటి సీదోనీలు అనే వ్యక్తులు రాను నరకడంలో దిట్టనంట వాళ్ళు. ఈ రీతిగా సేవకులకు పంపించినప్పుడు తూరు రాజు నీకు అన్నీ పంపిస్తానని చెప్పి చాలా విలువైనటువంటి ఆ వృక్షాలు దాదాపుగా అందుకు తగినట్టుగా ఒక మాట చూసినట్టే 30,000 మందిని ఏర్పాటు చేసినట్ట దావీదు మహారాజు ఆ రాళ్ళు నరకే వ్యక్తుల పైన అధికారులుగా. తర్వాత 70,000 మంది మోతలు మోయడానికి, బరువులు మోయడానికి, 80,000 మంది వృక్షాలు నరకడానికి ఏర్పాటు చేసినట్ట సొలొమోను మహారాజు. ఈ రీతిగా అక్కడ ఆ లెబానోను పర్వతాల్లో ఆ దేవదారు వృక్షాలు నరకడానికి ఆ సీదోని అనేటువంటి ప్రజలు అందరూ కలిసి ఆ యొక్క దేవుని మందిరానికి కావలసిన ఆ కలపనంతా సేకరిస్తూ ఉన్నారు. అందుకు దావీదు ఆ యొక్క తూరు రాజైనటువంటి హీరాముకు 2 లక్షల తూముల గోధుమలు పంపించాడు. 3,800 స్వచ్ఛమైన పడితో కొలుస్తారు కదా ఒకప్పుడు, అలాంటి స్వచ్ఛమైన నూనెను ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చాడు ఈ సొలొమోను మహారాజు ఆ తూరు రాజుకి. ఈ రీతిగా ఆ మందిరానికి కావలసిన సామాగ్రినంతా ఏర్పాటు చేసి
యూదుల క్యాలెండర్ ప్రకారంగా సొలొమోను రాజు పరిపాలన కాలంలో 4వ సంవత్సరమున జీప్ అనేటువంటి 2వ మాసమున మందిరపు పునాది వేశాడు. మందిరపు పునాది వేశాడు. మన మందిరం ఎప్పుడు పునాది వేశారమ్మా? ఎవరికైనా జ్ఞాపకం ఉంది? ఎప్పుడు పునాది వేశారు? అక్టోబర్ 2, 2011. సొలొమోను ఎప్పుడు వేశాడు? జీప్ అనే 2వ మాసంలో పునాది వేశాడని ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా పునాది వేసి చాలా మందిరాన్ని చాలా అందంగా కట్టాడు. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తట మందిరం ముందుగానే సిద్ధపరచుకున్నాడు. అక్కడ ఆ రాళ్ళు, ఆ కలప అంత నీట్గా చెక్కి అక్కడే సిద్ధపరచు. ఈ మందిరం కట్టేటప్పుడు ఏ ఉలి కానీ ఏ సుత్తి కానీ వాడలేదు. అక్కడే బయటనే సిద్ధం చేసుకొని వచ్చారు మొలుచుకొని. ఆ రీతిగా పరిశుద్ధంగా మందిరాన్ని కట్టాలని ఈ రీతిగా దాదాపుగా 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టాడు సొలొమోను మహారాజు. ఎన్ని సంవత్సరాలమ్మా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన మందిరము పునాదేశి ఎన్ని సంవత్సరాలకు ప్రతిష్ఠ చేసుకున్నాం? ఎన్ని సంవత్సరాలకి? 11:25. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు నిర్మించి 11వ నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా బూలు అనేటువంటి 11వ సంవత్సరం, అంటే 7 సంవత్సరాలంటే 4వ సంవత్సరం, అంటే సొలొమోను పరిపాలనలోకి వచ్చిన తర్వాత 4వ సంవత్సరం పునాదేసి 11వ సంవత్సరమున దాన్ని ముగించేశాడు. 4, 11, 11లో 4 తీస్తే 7 సంవత్సరాలు కట్టించాడు. యూదుల క్యాలెండర్ ప్రకారంగా బూలు అనేటువంటి 8వ మాసమున ఆ మందిరాన్ని ఫినిష్ చేసేసి ప్రతిష్ఠ చేసినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు చాలా ఎద్దులు, చాలా పశువులు, చాలా గొర్రెలు బలిగా ఇచ్చి సంతోషంతో ప్రతిష్ఠ చేసినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి నిర్మాణం అంతా చూసినప్పుడు మనకి 7వ అధ్యాయము చదివితే మనకు ఆ లేఖన భాగాల్లో చూస్తాం. 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఏ రీతిగా మందిరాన్ని కట్టడానికి ఏవేవి ఎంత బంగారము ఉపయోగించాడో, ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలం నిర్మించాడో, ఏ రీతిగా బలిపీఠం కట్టాడో, ఏ రీతిగా గంగాల పాత్రను నిర్మించాడో అన్ని విషయాలు మనకు కనబడతాయి. ఆయన కాలంలో అంట, సొలొమోను రాజు కాలంలో బంగారు శ్రేష్టమైన బంగారట. వెండి అసలు లెక్కే లేదట. వెండి లెక్కలే లేదు. రాళ్ళు ఎలాగా ఉంటాయో వెండి అలాగుంటుందట. అంతటి వైభవోపేతమైనటువంటి పరిపాలన సొలొమోను రాజు పరిపాలన. ఈ రీతిగా సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత తనకు ఒక నగరును కట్టుకున్నాడు. మందిరంలో అన్ని నిర్మాణం అన్నీ ఎక్కడెక్కడ మనకి ఇక్కడ ఏముంటుంది ముందరగా ఏముంటుంది? ధూపవేదిక ఉంటుంది, అది కూడా నిర్మించాడు. అంతా బంగారంతోనే. అక్కడ ఏముంటుంది? దీపవృక్షం ఉంటుంది, అది కూడా బంగారంతోనే. అక్కడ ఏముంటుంది? సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అది బంగారంతోనే. ఇక్కడ ఏముంటుంది? అతి పరిశుద్ధ మందసం ఉంటుంది, ఇది కూడా బంగారంతోనే పొదిగించేశాడు. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు మందిరం. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములో 60 మూరల వెడల్పు, ఇలా 10 మూరల వెడల్పుగా, అంటే ఇట్లా పొడవు, ఇలా అతి పరిశుద్ధ స్థలంలో ఇటు పొడవు ఇట్లా 10, ఇలా అడ్డము 60 మూరలు ఉంది కదా. ఈ స్థలంలో అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ కెరూబుల రెక్కలు పెట్టాడంట. ఆ రెక్కలు ఈ గోడకు తగిలాయంట, ఆ గోడకు తగిలాయంట. ఇక్కడ 5 మూరలు, ఇక్కడ 5 మూరలు, ఇలాగ రెక్కలు, యువతల ఒకటి యువతల ఒకటి. ఆ 2 రెక్కలు ఇక్కడ మందసం మీద మోపినట్టుగా ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా మందిరాన్ని చాలా సుందరంగా అందంగా నిర్మించాడు సొలొమోను మహారాజు. నిర్మించిన తర్వాత నిబంధన మందసాన్ని తెచ్చిపెట్టి ఇక్కడ రెక్కల కింద, ఆ కెరూబుల రెక్కల కింద ఏర్పాటు చేసి అప్పుడు దాదాపుగా ఆ ప్రతిష్ఠ సమయంలో 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు బలులుగా ఇచ్చాడు.
ఇంకా రాజు ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంతో మందిర ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంత ఘనంగా దేవుడు జరిపించాడు కదా, మందిరాన్ని కట్టించడానికి తోడుగా ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క మందిరం కట్టిన తర్వాత 8వ అధ్యాయం 9వ అధ్యాయం, మనం 9వ అధ్యాయంలో చూసినప్పుడు గిబియోనులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి ప్రత్యక్షమై ఈయన ప్రార్థన విని ఈయన ప్రార్థనకు తగినట్టుగా, అంతకంటే ముందుగా 8వ వచనంలో కట్టించిన తర్వాత ప్రార్థన చేశాడు. మోకాలు నేను ఒక మాట చూడండి, 8:54 చూద్దాం. సొలొమోను ఇలాగూ ప్రార్థించుట విన్నపము చేయుట ముగించి అన్న మాట రాయబడింది. సొలొమోను ప్రతిష్ఠ చేసిన తర్వాత మోకరించి ప్రార్థన చేశాడంట. ఎక్కడ? బలిపీఠం దగ్గర మోకరించాడు. మందిరం బయట బలిపీఠం దగ్గర మోకరించాడంట. ఆయన మోకరించి ఆకాశం తట్టు చేతులు చాపి అడుగుతూ ఉన్నాడు. ఈ రీతిగా, ఈ మందిరాన్ని కట్టించావు కదయ్యా, దీన్ని పరిశుద్ధపరచు, దీని మీద నీ కనుదృష్టి ఉంచు, దీని మీద నీ మనసు ఉంచయ్యా. ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించయ్యా, ఎవరైతే పాపం చేసి పశ్చాత్తాపడతారో ఈ స్థలంలో వారిని కనికరించయ్యా అని ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. ఈ రీతిగా ప్రార్థన చేస్తే 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి, సొలొమోనా, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు చెప్పినట్టుగానే నా మనస్సు నా దృష్టి ఈ మందిరం మీదనే ఉంటుంది. ఇదిగో నీ తండ్రి ఏ రీతిగా నడుచుకున్నాడో నీవు ఆ రీతిగా నడుచుకో. దేవుని యొక్క ఆజ్ఞలు ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా వాటిని ఆచరించాలో నీవు చక్కగా నడుచుకుంటే తప్పకుండా నీ రాజ్యము, నీ యొక్క సంతతి ఈ ఇశ్రాయేల్ రాజ్యం మీద సింహాసనం మీద ఒకడు కూడా ఉండకుండా మానడు, తప్పకుండా ఉంటాడు అని ఈ రీతిగా దేవుడు సెలవిస్తాడు. ఈ రీతిగా సొలొమోను రాజ్యం వైభవోపేతంగా కొనసాగుతూ ఉంటుండగా ఇతని వైభవాన్ని, ఇతని జ్ఞానాన్ని విన్నటువంటి షేబాదేశపు రాణి విని ఈ యొక్క సొలొమోను దర్శించడానికి వచ్చింది. వచ్చేటప్పుడు కొన్ని బహుమతులు తీసుకొని వచ్చింది ఈ షేబాదేశపు రాణి. ఈయన జ్ఞానాన్ని విని వచ్చి అనేక చిక్కు ప్రశ్నలు వేసి వాటికి సమాధానం అడిగితే ఈ సొలొమోను మహారాజు ఈజీగా సమాధానం చెప్పేశాడంట. ఈజీగా ప్రతిదానికి సమాధానం చెప్పేశాడు. ఆ తర్వాత ఆమె వచ్చి ఆ యొక్క భోజనశాల చూసింది, ఆ భోజనశాలలో ఆ పీఠాలు చూసింది, ఆ భోజన బల్ల చూసింది, అక్కడ సేవకులను చూసింది, వారి వస్త్రాలు చూసింది, వారి పళ్ళ్యాలు చూసింది. ఏది చూసినా బంగారమే. ఆశ్చర్యపోయింది. ఆమె అంటుంది, రాజా, నీ గురించి నేను అక్కడ విన్నది చాలా కొంచెము, వచ్చి చూసిన తర్వాత చాలా ఎక్కువ ఉందయ్యా ఈ పరిస్థితి చూస్తే అని ఆ షేబాదేశపు రాజు ఆ సొలొమోను గురించి తెలియపరిచింది. ఈ రీతిగా ఆమె అనేక బహుమానాలు సొలొమోనుకి ఇస్తే సొలొమోను కూడా కొన్ని బహుమానాలు ఆమెకి ఇచ్చినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా సొలొమోను మహారాజు జ్ఞానవంతుడే కాదు. 23వ వచనాన్ని చూడండి, 10వ అధ్యాయం 23వ వచనంలో, ఈ ప్రకారము రాజు అయిన సొలొమోను ధనము చేత జ్ఞానము చేత భూపతులందరిలో, భూమి మీద ఉండే అధికారులు అధిపతులు రాజులందరిలో అధికుడట. ప్రపంచంలోనే చాలా అధికుడిగా సొలొమోను మహారాజు ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా సొలొమోను మహారాజు చాలా వైభవంగా, చాలా దేవుని యొక్క సహాయాన్ని బట్టి స్థిరంగా, ఎలాంటి యుద్ధాలు లేకుండా సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా పరిపాలన, ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటున్నారు. ఇటువంటి సమయంలోనే ఏ రీతిగా 2వ సమూయేలు గ్రంథంలో సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు 11వ అధ్యాయంలో పాపం చేశాడో అదే ప్రకారంగా 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను కూడా తప్పు చేశాడు. తండ్రిలాగానే ఐగుప్తు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ముందుగానే ఎప్పుడో చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మీరు ఐగుప్తు స్త్రీలను పెళ్లి చేసుకోకండి, వారిని చేసుకుంటే మీరు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు పాటించి నాకు దూరం అయిపోతారేమో, వారి దేవతలు పూజిస్తారేమో అని చెప్పినా కూడా ఈ సొలొమోను కూడా ఆ యొక్క ఐగుప్తు రాణి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంకా చాలామందిని అంట, సీదోనీలు, హిత్తీలు, అమ్మోనీలు, ఎదోమీలు, మోయాబీలు, వీళ్ళందరి దాదాపుగా ఈయన భార్యలట. ఈయన కామాతురత గలవాడై 700 మంది రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నాడంట సొలొమోను మహారాజు. 700 మంది, 300 మంది ఉపపత్నులంట, మొత్తం 1000 మంది భార్యలకి సొలొమోను మహారాజుకి. ఈ రీతిగా కామాతురత కలిగి ఎప్పుడైతే ఈ రీతిగా అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడో
వాళ్ళు ఈయన హృదయాన్ని తిప్పేశారు. సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు. షీదోనీల కుమార్తెను చేసుకున్నాడు కనుక షీదోనీల దేవత అయినటువంటి అష్టారోతు దేవతకు బలిపీఠం కట్టాడు. అమ్మోనీల పిల్లని చేసుకున్నాడు కనుక అమ్మోనీల దేవత అయినటువంటి మొలేకు దేవతకు బలిపీఠం కట్టాడు. మోయాబీల స్త్రీలను చేసుకున్నాడు కనుక మోయాబీల దేవతటువంటి కెమోస్కు బలిపీఠం కట్టి అక్కడ వాళ్ళని ఒక సాధారణమైన యాజకుని ఏర్పాటు చేసి బలులు అర్పించి దేవునికి కోపం తెప్పించాడు. దేవుడు అయినప్పటికీ కనికరించి 2 సార్లు వర్తమానం పంపినా కూడా సొలొమోను వినలేదు. ఈ రీతిగా సొలొమోను పాపంలో పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించాడు. ఈ రీతిగా చివరికి సొలొమోను రాజు చనిపోతాడు 11వ అధ్యాయంలో. ఆ తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము వస్తాడు. ఈ రెహబాము కాలంలోనే రాజ్యము 2గా చీలిపోయింది. సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలనలోకి వస్తాడు. ఈ రెహబాము కాలంలో ఇంకొక వ్యక్తి యెరోబాము అనే వ్యక్తి ఉంటాడు. అతడు ఐగుప్తులో పారిపోయి ఉంటాడు. ఇశ్రాయేలీలందరూ వచ్చి యూదా జనాంగం, బెన్యామీను జనాంగం, ఇశ్రాయేలు అందరూ కలిసి రెహబాము దగ్గరికి వచ్చి, రాజా, నీ తండ్రి అయినటువంటి సొలొమోను మా మీద బరువులు ఎక్కువగా పెట్టాడు, నీవు ఎలాగ పరిపాలన చేస్తావయ్యా, మా మీద బరువులు తీసేయ్యా, దించేయ్యా అంటే, అప్పుడు మీరు 3 రోజులకు రాపోండి, నేను చెప్తాను అని చెప్పి పంపించేస్తాడు ఇశ్రాయేలుని. 3 రోజుల తర్వాత అంతకంటే ముందుగా ఏం చేస్తాడంటే పెద్దలను పిలిపిస్తాడు. నేనేం చేయాలి, ఎలాగ పరిపాలన చేయాలి, నా తండ్రి ఎలాగా పరిపాలన చేశాడు అని పెద్దలను అడిగితే, అయ్యా, నీ తండ్రి బరువులు మోపాడు ఇశ్రాయేలు మీద, నువ్వు వాటిని తక్కువ చేయాలి, అప్పుడే పరిపాలన బాగుంటుందంటే, సర్లే మీరు వెళ్ళండి పెద్దలను పంపిస్తాడు. తర్వాత యవనస్తులు పిలుస్తాడు. యవనస్తులు పిలిస్తే యవనస్తులు సొలొమోనుకి ఏం సలహా ఇస్తారంటే, ఇదిగో నీ తండ్రి కంటే ఎక్కువగా అధికంగా బరువులు మోపాలి, నువ్వు నీ తండ్రి నడుము కంటే నీ యొక్క చిటికనేలు బరువుగా ఉండాలి, నీ తండ్రి చెబుకులతో కొడితే నువ్వు కొరడాలతో కొట్టాలి అని ఈ రీతిగా యవనస్తులు సలహా ఇస్తే, యవనస్తుల సలహాను బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు 3 రోజుల తర్వాత వస్తే వారికి చెప్పాడు, నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు బరువుగా ఉంటుందని చెప్తాడు. అప్పుడు ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ ఏంటి, వాళ్ళ తండ్రి కంటే ఎక్కువగా మనల్ని బాధిస్తాడేమో అని భయపడిపోయి వెంటనే ఎక్కడో ఐగుప్తున్నటువంటి యెరోబాముని పిలిపించి, ఇదిగో నీవు మా మీద రాజుగా ఉండు, ఇదిగో మీరు హెబ్రీలారా మీరు వెళ్ళండి, ఇదిగో మీరు బెన్యామీలా యూదా గోత్రాలా మీరు వెళ్ళండి అని చెప్పి యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఈ 2 గోత్రాలు మొత్తం ఎన్ని గోత్రాలు మనకి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలకు రాజుగా ఎవరు? రెహబాం. మిగతా 10 గోత్రాలకు ఎవరు రాజు? యెరోబాం. ఐగుప్తు నుంచి తీసుకొచ్చుకొని ఉంటారు ఇశ్రాయేలీలు. యెరోబాము. ఈ రీతిగా రాజ్యము 2గా చీలిపోతుంది 12వ అధ్యాయంలో. రాజ్యము 2 భాగాలైపోయింది. ఇశ్రాయేలు రాజ్యము ఏకరాజ్యంగా ఉన్నటువంటి ఈ రాజ్యము ఎప్పుడైతే సొలొమోను పాపం చేశాడో రాజ్యము 2గా చీలిపోయింది. రెహబాము తండ్రి కంటే ఎక్కువగా శిక్ష, ఆ బానిసత్వం, ఆ యొక్క బరువులు మోపే విధంగా అతడు ఎప్పుడైతే చెరవిచ్చాడో అప్పుడు ఇశ్రాయేలందరూ కూడా వేరైపోయారు. యూదా జనాంగానికి, బెన్యామీను జనాంగానికి ఈ రీతిగా 2గా విరిగిపోయింది. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యాన్ని ఏమన్నారు? యూదా రాజ్యమని. ఉత్తర రాజ్యాన్ని ఏమన్నారు? ఇజ్రాయిల్ రాజ్యం. దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి రాజు ఎవరు? రెహబాము. ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు? యెరోబాము. ఈ రీతిగా రాజ్యం 2గా విడిపోయి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం, యూదా రాజ్యము, ఇజ్రాయిల్ రాజ్యం అని విడిపోయి దక్షిణ రాజ్యం అయినటువంటి యూదా రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేస్తారు. 20 మంది రాజులు పరిపాలిస్తారు. ఉత్తర రాజ్యం అయినటువంటి ఇజ్రాయిల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఈ రీతిగా రాజ్యం విడిపోయి పరిపాలన చేస్తూ ఉన్నారు. రెహబాము తర్వాత ఆయన కుమారుడు అబియా, ఆయన తర్వాత ఇంకొక కుమారుడు ఆసా, ఆయన తర్వాత ఇంకొక కుమారుడు యెహోషాపాత్ అని ఈ రీతిగా యూదా రాజ్యమైనటువంటి ఆ యొక్క దక్షిణ రాజ్యమైనటువంటి ఆ సొలొమోను కుమారుడు రెహబాము తర్వాత అబియా తర్వాత ఆసా తర్వాత యెహోషాపాత్ అని ఈ రీతిగా 4 రాజులు పరిపాలన చేస్తారు ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో. అంతటితో ఈ మొదటి రాజుల గ్రంథం అయిపోతుంది. మరి ఉత్తర రాజ్యంలో యెరోబాము ఉన్నాడు. యెరోబాము తర్వాత నాదాబు, బయషా, ఏలా, జిమ్రీ,
ఒమ్రి, అహాబు, అహజ్యా. ఈ రీతిగా 8 మంది పరిపాలన చేస్తారు యువతల ఉత్తర రాజ్యంలో. ఇక్కడనేమో 4, ఇక్కడేమో 8 మంది పరిపాలన చేస్తారు. ఈ 8 మంది కూడా చెడ్డవాళ్ళే. ఇక్కడ ఈ 4 ఉన్నారు కదా, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాత్. ఇందులో మంచి వాళ్ళిద్దరు ఉన్నారు, ఆసా, యెహోషాపాత్. ఇంతటితో ఇక్కడ 4, ఇక్కడ 8 మంది పరిపాలన చేసిన ఈ పరిపాలనతో మొదటి రాజుల గ్రంథము ముగించబడుతుంది. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ రాజుని పరిపాలన చేసినటువంటి అహాబు పరిపాలన కాలంలో ఏలియా ప్రవక్త గురించి వ్రాయబడింది 17వ అధ్యాయం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది, నాబోతు ద్రాక్ష తోట గురించి రాయబడింది. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, వీటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం. అహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు దుష్ట పరిపాలన చేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి ఏలియా ప్రవక్తను పంపిస్తాడు. ఏలియా ప్రవక్తకు వెళ్ళి అహాబుతో సెలవిస్తాడు, అహాబా, నీ పరిపాలన సరిగా నచ్చట్లేదు, దేవుడు కోపగించుకుంటున్నాడు, ఈ దేశం మీద వర్షము పడదు, కరువు వస్తుందని చెప్తాడు. చెప్పి ఈ యొక్క ఏలియాకు దేవుడు సెలవిచ్చినట్టుగా నువ్వు వెళ్ళి ఆ యోర్దాన్ దగ్గర కెరీతు వాగు దగ్గర ఉండిపో, కాకుల ద్వారా నీకు మాంసం ఆహారాన్ని పంపిస్తానని దేవుడు సెలవిస్తే కరువు వచ్చింది ఇజ్రాయెల్ దేశం మీద. అప్పుడు ఏలియా యోర్దాన్ దగ్గర కెరీతు వాగు దగ్గర ఉండి ఆ వాగు నీళ్లు తాగుతూ కాకులు తెచ్చి ఆహారాన్ని తింటూ జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆ కెరీతు వాగు ఎండిపోయింది. తర్వాత దేవా నేను ఏం చేయాలంటే వెళ్ళు సారేపత్తు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నేను పోషిస్తుందంటే అక్కడికి వెళితే ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. చివరిగా కొద్దిగా పిండి కొంచెమే నూనె ఉంది, కట్టెలు ఏరుకొని నా కుమారుడు నేను అప్పము చేసుకొని తిందామని ఎదురు చూస్తూ ఉంటే ఈయన వస్తాడు. ఏలియా వచ్చి, అమ్మ నాకు ఒక నీళ్ళు ఇస్తామంటే నీళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఒక అప్పం చేసుకురమ్మంటే, లేదయ్యా ఇదే ఉండేది, ఇంత పిండి ఇంత నూనె ఉంది, నేను నా కుమారుడు తిందామనుకుంటున్నాను అంటే, అమ్మ నా కొరకు చిన్న అప్పం తీసుకురా, నువ్వు ఈ కరువులో పోషించబడతావని చెప్తే ఆమె చేసుకొని వచ్చిన తర్వాత కరువునంత కాలం అంతట్లో కూడా ఆ యొక్క సారెపతి విధవరాలు కుటుంబం పోషించబడుతుంది. అంటే కొంతకాలం తర్వాత కుమారుడు జబ్బు పడితే మళ్ళీ ఆ కుమారుని బతికిస్తాడు ఏలియా. ఇవి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ యొక్క మరి అహాబు రాజును ఈ యొక్క మరి ఏలియా మరి వర్షం పడదు, కరువు వస్తుందని చెప్పింటాడు కదా. మరి తర్వాత మళ్ళీ ఈ యొక్క అహాబు దగ్గరికి వెళ్ళి నీవు వర్షం కురిపించబోతున్నాను, 3 సంవత్సరాల తర్వాత వర్షం కురిపిస్తానని దేవుడు సెలవిస్తే మళ్ళీ ఏలియా అహాబు దగ్గరికి వెళుతూ ఉంటే అక్కడ మరి ఈ కరువులో మనం ఎలాగ పోషించబడాలని చెప్పి అహాబు తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఓబద్య అనే వ్యక్తిని, మన పశువులు పోషించబడాలి, గడ్డి ఎక్కడుందిరా, గడ్డి తీసుకొద్దామని చెప్పి ఓబద్య ఒకవైపు, అహాబు ఒకవైపు ఆ యొక్క గడ్డి కొరకు పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఏలియా ఓబద్యాన్ని కనుకని నీ రాజును పిలిపించు, ఇదిగో వర్షం కురిపించబోతున్నాను, నేను ఇక్కడ ఉన్నాను పో అంటే, ఎందుకయ్యా నన్ను ఎందుకు పిలిపించమని చెప్తావు, నువ్వు మళ్ళీ రాజును తీసుకొచ్చిన తర్వాత నువ్వు కనబడకపోతే అతను నన్ను చంపడా అని చెప్పి రీతిగా ఓబద్య అనే వ్యక్తి సెలవిస్తాడు. ఆ తర్వాత లేఖన భాగంలో చూసినప్పుడు ఈ యొక్క మరి అహాబు దేవుని మార్గంలో కాకుండా దేవతలకు బలిపీఠాలు కట్టి వాటిపైన బలులు అర్పిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే అతని దగ్గరంట బయలు దేవత ప్రవక్తలు దాదాపుగా 450 మంది ఉన్నారంట అహాబు రాజు దగ్గర. అష్టారోతు దేవతలకు ప్రవక్తలు దాదాపు 400 మంది ఉన్నారట. అప్పుడు ఈ యొక్క ఏలియా అంటున్నాడు, అహాబు రాజా మీరు ఎందుకయ్యా 2 తలంపుల మందే ఉన్నారు, యెహోవా దేవుడైతే ఆయన నమ్ముకోండి, బయలుదేవత అయితే ఆయన నమ్ముకోండి, అటు ఇటు ఉంటున్నారు ఎందుకు? ఇదిగో నీతో ఒక మాట సెలవిస్తున్నాను, ఈరోజు నేను ఒకటి నెరవేర్చబోతున్నాను. ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలు 450 మంది ఉన్నారు కదా, నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను యెహోవా పక్షంగా. అహాబు రాజా 2 ఎడ్లు, వాళ్ళకొకటి నాకొకటి, దాన్ని తునకలు చేసి కట్టెల మీద పెడతాం, వాళ్ళు పెడతారు నేను పెడతాను. ఏ దేవుడు నిజమైన దేవుడు అయితే ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చి ఆ యొక్క మాంసాన్ని దహించి వేస్తుందో ఆ దేవుడే నిజమైన దేవుడని ఈ రీతిగా ఏలియా అహాబుతో సెలవిస్తాడు. ఆ ప్రకారమే 450 మంది ప్రవక్తలు వస్తారు, బయలు ప్రవక్తలు. అప్పుడు
ఏలి అంటాడు, మీరు చాలామంది ఉన్నారు కదా, మొదట మీరు సిద్ధం చేయండి అని అంటే అహాబు ఇచ్చినటువంటి ఒక ఎద్దును దాన్ని తునకలు చేసి కట్టెలు పెరిచి పైన మాంసం పెట్టి వాళ్ళ దేవతకి ప్రార్థన చేస్తూ ఉంటారు. 450 మంది వాళ్ళ దేవతను అగ్ని దిగొచ్చి దాన్ని మండించాలని చేస్తూ ఉంటే అప్పుడు ఏలియా ఎగతాళి చేస్తాడు, మీ దేవత ఎక్కడున్నాడో, మీ దేవత ప్రయాణమైనాడేమో, మీ దేవత నిద్రపోతున్నాడేమో, ప్రార్థన చేయండి, మేలుకొల్పండి అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఈ 450 మంది ఏంటి మా దేవత దిగి రావట్లేదని చెప్పి వాళ్ళు కొరడాలతో కొట్టుకుంటారు. రక్తం కారే విధంగా చేసుకున్నప్పటికీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంత ప్రాధాయపడినా వారి దేవత దిగి రాలేదు, ఆ యొక్క మాంసాన్ని దహించి వేయలేదు. చివరికి సాయంకాల సమయంలో నైవేద్య సమయంలో ఏలియా వచ్చాడు, ఇంకా చాలు మీరు నాకు ఎండి ఒక ఎద్దునని చెప్పి ఒక బలిపీఠాన్ని కట్టి కట్టెలు విరిచి ఆ ఎద్దును వధించి దానిపైన మాంసం పెట్టి దేవునికి ప్రార్థన చేస్తాడు. యెహోవా జీవం గల దేవా ఇప్పుడు నన్ను నిరూపించాయి అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు ఇంకొక మాట చేస్తాడు. అక్కడ ఆ కట్టెలు పెట్టి మాంసం పెట్టడమే కాదు, చుట్టూ గుంత దవ్వండి, నీళ్లు పోయండి అంటాడు. మళ్ళీ ఆ రీతిగా నీళ్లు పోసిన తర్వాత ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి దాన్ని దహించి వేస్తుంది. ఈ రీతిగా యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని నిరూపిస్తాడు ఏలియా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఈ ఏలియా ఈ 450 మందిని చంపేస్తాడు, బయలు ప్రవక్తలను. అప్పుడు 450 మందిని చంపేసిన తర్వాత అహాబు భార్య ఉంది. ఏం పేరమ్మా అహాబు భార్య పేరు? యెజబేలు. యెజబేలు కోపం వస్తుంది, ఏంటి ఈ ఏలియా నా ప్రవక్తలను ఇంతమందిని చంపేశాడు, రేపు అతని మెడ మీద తలకాయ ఉండకూడదు అని చెప్పి ఆమె ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు ఏలియా భయపడి పారిపోతూ ఉంటాడు. ఒక బదరీ వృక్షం కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా ఇంకా నాకు చాలయ్యా, ఇంత మటుకు చాలయ్యా, నేను నడవలేనయ్యా, ప్రయాణం చేయలేనయ్యా, నన్ను చంపయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా అంటే దేవదూత ప్రత్యక్షమై ఇంకా వెళ్ళు, నువ్వు ప్రయాణం చేయాలి, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవదూత సెలవిస్తే ఈ రీతిగా ప్రయాణమై వెళుతూ ఉంటాడు. ఆ లేఖన భాగాలన్నీ కూడా మనము చూస్తాం. ఆ తర్వాత లేఖన భాగాల్లో చూసినప్పుడు ఆ యొక్క 18వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకా లేఖన భాగాలు చూద్దాం. ఇంకా లేఖన భాగాలు ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గర జరిగిన సంఘటన అది. ఆ యొక్క బయలుదేవతల వారి యొక్క బలిపీఠము దహించి వేయకపోవడం, దేవుని యొక్క అగ్ని దిగొచ్చి దహించి వేయడం, ఆ తర్వాత ఆ 450 మందిని కీసోను వాగు దగ్గర ఏలియా చంపడం, ఆ తర్వాత వర్షం వస్తుందని చెప్పినాడు కదా 3.5 సంవత్సరాలకి. అప్పుడు ఏలియా తన సేవకుని పిలిచి, ఈ కర్మేలు పర్వతం మీద వెళ్ళి ఒకసారి అలా చూడు, ఆ సముద్రం వైపు చూడు, ఏమైనా మేఘం ఉందంటే వెళ్ళి చూస్తాడు సేవకుడు. అయ్యా ఏం మేఘం కనపడతలేదు, మళ్ళీ వెళ్ళి చూడు, ఏం కనపడతలేదు. 7 సార్లు వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు ఆ సేవకుడు వచ్చి ఆ ఏలియాతో చెప్తాడు, అయ్యా అరచేయంత మందం మేఘము ఆ సముద్రం మీద నుంచి పైకి వస్తుందంటే వెంటనే అహాబు రాజును వెళ్ళమని చెప్పు, రథం వేసుకొని వెళ్ళమని చెప్పు, వర్షం వస్తుంది అని చెప్పి పరుగున అహాబు వెళ్ళిన తర్వాత అహాబు కంటే రథం కంటే ముందుగా ఈ యొక్క ఏలియా వెళుతాడు. ఈ రీతిగా వర్షము సమృద్ధిగా కురిసినట్టుగా యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, తర్వాత ప్రార్థన చేస్తే వర్షం కురిసిందని లేఖన భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత యెజబేలు గురించినటువంటి లేఖన భాగాలు మనం చూస్తాం. యెజబేలు దూత చేత వర్తమానం వస్తుంది, రేపు ఈ వేళకు 19వ అధ్యాయంలో రేపు ఈ వేళకు నీ ప్రాణము నీలో ఉండదని చెప్పి ఏలియాకు సవాలు విసిరితే ఏలియా ప్రయాణం చేస్తూ ఉంటాడు. 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి మరి హోరేబు పర్వతానికి వస్తాడు, దమస్కుకు పోతాడు, సిరియా దగ్గరికి వెళ్తాడు. ఈ రీతిగా దేవుడు సెలవిచ్చినట్టుగా ఇంకా పరిగెడుతూ ఉంటాడు. నేను ఒక్కరినే అనుకుంటున్నాడు కానీ దేవుడు సెలవిస్తాడు, నీవు ఒక్కడవే కాదు, బయలుదేవతకి మోకాళ్ళు ఊనని 7,000 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడవ అనుకుంటున్నావు ఏలియా అని దేవుడు సెలవిస్తాడు. ఆ రీతిగా ఏలియా వెళుతూ ఉంటే ఆ ఏలియా శిష్యుడు ఒకడున్నాడు. ఏం పేరు? ఎలీషా పొలం దున్నుతూ ఉన్నాడంట. 12 అరకల ఎడ్లు కట్టారట, 12 అరకలు. చివరి అరక తోలుతా ఉన్నాడు ఎలీషా.
అప్పుడు ఆ ఎలీషాను అభిషేకించమని దేవుడు సెలవిస్తే ఎలీషా దగ్గరికి వెళ్తాడు ఈ యొక్క ఏలియా. వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులకు చెప్పొస్తాను, నేను వెంబడిస్తానయ్యా అని ఎలీషా చెప్పి తల్లిదండ్రులకు చెప్పొచ్చి ఆ 12 అరకల ఎడ్లు దున్నుతూ ఉంటే ఆ ఎడ్లను, ఆ గొర్తి నగలను వాటిని కట్టెలుగా చేసి ఆ ఎడ్లను వధించి విందు చేసి ఆ యొక్క ఏలియాకు శిష్యుడిగా మారిపోతాడు ఎలీషా. ఇది ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత సిరియా దేశపు రాజైనటువంటి బెన్హదదు 32 మంది రాజులను ఏర్పాటు చేసుకొని ఇజ్రాయిల్ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తాడు. 32 మంది రాజులను తీసుకొని యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వస్తే దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఆ యొక్క 32 మంది రాజులు, సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు అందరూ కలిసి ఇజ్రాయేల్ దేశం మీదకి రాజు అహాబు మీదకి యుద్ధానికి వస్తే అహాబు చెడ్డవాడినప్పటికీ నా జనాంగం వీరు ఓడిపోకూడదని దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. రెండవసారి కూడా విజయాన్ని ఇస్తాడు. కానీ ఈయన ఏం చేస్తాడు? శత్రువును చంపాలి కదా, బెన్హదదును చంపాలి కదా, బెన్హదదు శత్రుశేషం లేకుండా చేయాలి కదా. కానీ అహాబు విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత మనము 21వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నాబోతు అనే వ్యక్తి. నాబోతు యెజ్రెయేలు అయినటువంటి నాబోతు. ఆ నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉందంట. ఈ అహాబు రాజుకి అంతఃపురానికి పక్కలోనే ఉందంట ఆయన పొలము. ఆ పొలాన్ని నాకు అమ్మమని ఈ యొక్క అహాబు అడుగుతాడు. ఆ నాబోతుని అడిగితే నాబోతు అంటాడు, నన్ను అమ్మనయ్యా, అది నా స్వాస్థ్యము, నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, నేను అమ్మనంటే అమ్మకపోతేవి, దానికి బదులుగా నేను వేరే చోట నా పొలం ఇస్తాను, అది ఇవ్వు, నాకు దగ్గరగా ఉంది కదా, నా అంతఃపురానికి దగ్గరగా ఉందంటే నేను ఇవ్వను అంటాడు నాబోతు. అప్పుడు అహాబు అలిగొచ్చి ఇంట్లో పడుకుంటాడు మంచం మీద. అహాబు భార్య యెజెబెలు, ఏంటి నీరసంగా ఉన్నావు, భోజనం చేయకుండా ఏమిటి అంటే విషయం చెప్తాడు. నాబోతును ద్రాక్ష తోట మనకిమ్మంటే అమ్మనన్నాడు అని అంటే, దానికి ఎందుకయ్యా, నువ్వు రాజు కదా, ఎందుకు కలిగావు, భోజనం చేయి, నేను చూసుకుంటా ఆ కథ అని చెప్పి ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే ఆ యెజ్రెయేలు ప్రాంతానికి తాకీదులు రాయించి వాళ్ళ రాజాస్థానంలో కొంతమంది సేవకులు ఉంటారు కదా, వారికి తాకీదులు రాయించి, ఇదిగో నాబోతు అనే వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినాడు, అందును బట్టి ఇద్దరు పనికిమాలిన వ్యక్తులను సాక్షులుగా పెట్టి అతని రాళ్ళతో కొట్టి చంపే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి తాకీదులు రాస్తుంది అహాబు భార్య అయినటువంటి యెజెబెలు. ఆ రీతిగా ఆ తాకీదులు తీసుకొని వాళ్ళ ఆ సేవకులు ఆ రీతిగా నాబోతును తీసుకొచ్చి అబద్ధ సాక్షులను నిలబెట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా రాజును దేవుని దూషించాడని చెప్పి రాళ్లతో కొట్టి చంపుతారు. దేవునికి కోపం వస్తుంది, ఏలియాను పంపిస్తాడు. ఏలియా వెళ్ళి సెలవిస్తాడు, ఇదిగో నాబోతు మంచి వ్యక్తి, అతన్ని రాళ్ళతో కొట్టి చంపేశారే, అన్యాయంగా చంపేశారు కదా, ఇదిగో నాబోతు ఎక్కడైతే చనిపోయాడో, నాబోతు రక్తం ఒలికించబడిందో, ఆ రక్తాన్ని కుక్కలు నాకాయో, అదే ప్రకారంగా అహాబు అదే ప్రాంతంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పి ఏలియా అహాబుకు సెలవిస్తాడు. అన్యాయంగా చంపించేశారే నాబోతుని అని చెప్పి ఏలియా సెలవిస్తాడు. ఆ ప్రకారమే ఆ తర్వాత కాలంలో మరి యుద్ధం జరిగే సమయంలో ఆహాబు మరొకసారి సిరియన్లు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఇజ్రాయెల్ దేశపు రాజైనటువంటి ఆహాబు, యూదా దేశపు రాజైనటువంటి యెహోషాపాతు, మొదటి వ్యక్తి రెహబాము, అబియా, ఆసా, నాలుగో వ్యక్తి యెహోషాపాతు, నాలుగో వ్యక్తి. ఇక్కడ ఆహాబు రాజు, యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఆహాబు. యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడు? ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆహాబు అంటున్నాడు, యూదా దేశపు రాజైన యెహోషాపాత, మనము సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్దాం, మీరు నాతో వస్తారా? ఆహాబు అడుగుతున్నాడు. ఎవరిని? యూదా రాజైన యెహోషాపాతుని అడుగుతున్నాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, మీరు నాతో పాటు వస్తారా అంటే అప్పుడు యెహోషాపాతు చాలా మంచోడు, ఆహాబు చాలా చెడ్డోడు. అయినప్పటికీ యెహోషాపాతు అంటాడు, అయ్యా నీ పక్షంగా నేను యుద్ధానికి వస్తాను, నీ జనమే నా జనము, కాబట్టి నా ప్రజలే నీ ప్రజలని చెప్పి యుద్ధానికి వస్తానని చెప్పి ఇద్దరు కలిసి యుద్ధానికి బయలుదేరుతారు. సిరియా దేశం మీదకి యుద్ధానికి బయలుదేరుతారు. రథం వేసుకొని బయలుదేరుతూ ఉంటారు. అహాబు పిరికోడు, మారువేషం వేసుకొని యెహోషాపాతునేమో అలాగే ఉంచాడు.
యుద్ధం జరుగుతూ ఉంది. సిరియన్లు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయెల్ను ఓడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో భయపడిపోతూ ఉన్నాడు ఆహాబు. ఆ యొక్క సిరియా దేశపు రాజునటువంటి బెన్హదదు జలవించాడు, మీరు కేవలం ఇశ్రాయేల్ రాజునటువంటి ఆహాబుని చంపాలి కానీ యూదా దేశపు రాజును యెహోషాపాతును చంపకండి అని చెప్పించాడు సిరియా దేశపు రాజునటువంటి బెన్హదదు. అప్పుడు ఈ రథం మీద ఇద్దరు వెళ్తూ ఉంటారు. యెహోషాపాతు ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు. ఆహాబేమో మారువేషం వేసుకొని వెళ్తూ ఉంటే పారిపోతూ ఉంటే ఒక సైనికుడు బాణం వేసి కొడితే అది యెహోషాపాతుకు తగలకుండా ఆహాబు తగులుతుంది. అక్కడే ఆ రథం మీదనే రక్తం కారి కూలబడిపోతాడు ఆహాబు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ సోమ్రోను పట్టణంలో ఆ యొక్క కొలనులో ఆ రథాన్ని కడుగుతూ ఉంటే ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి. ఏలియా చెప్పినట్టుగా ఏ రీతిగా నాబోతు రక్తాన్ని ఆ కుక్కలు నాకాయో ఆ రీతిగానే ఆహాబు రక్తాన్ని నాకినట్టుగా ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం చరిత్ర ఈ రీతిగా మనం చూస్తాం. యూదా దేశాన్ని 4 రాజులు, ఇజ్రాయెల్ దేశాన్ని 8 మంది రాజులు పరిపాలన చేశారు. చివరికి ఇక్కడ యెహోషాపాతు, ఇక్కడ ఆహాబు కుమార్తె ఆ యెహోరాము అహజ్యా పరిపాలన చేసినట్టుగా చివరి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ లేఖన సత్యాలు. మరి ఇందులో మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఇందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇందులో ఆ యొక్క సొలొమోను పరిపాలన వైభవాన్ని, సొలొమోను జ్ఞానాన్ని, దేవునికి అనుకూలంగా జీవించినంత కాలము అతనికి వైభవోపేతమైన పరిపాలన, దేవునికి వ్యతిరేకంగా జీవించిన కాలము అంటే ఇంకా ఆ తర్వాత ఆ దావీదును బట్టి సొలొమోనుకు ఎలాంటి వృద్ధాప్యంలో ఎలాంటి శిక్ష కాలేదు. కానీ ఆ తర్వాత సంతతికి ఆ రాజ్యం విడిపోవడం, ఇంకా యుద్ధాలు జరగడం, ఆ తర్వాత 70 ఏళ్ళు మళ్ళీ తిరిగి బానిసత్వంలోకి వెళ్ళినట్టుగా బబులోను దేశానికి, అసురు దేశానికి ఈ 2 రాజ్యాలు వెళ్ళినట్టుగా తర్వాత కాలంలో మనం చూస్తాం. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే తగిన శిక్షణ పొందుకుంటాం. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. సొలొమోను రాజు చాలా గొప్ప రాజు, సొలొమోను జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. సొలొమోను కంటే గొప్పవాడు. అదే మాట రాస్తారు కదా, మత్తయి సువార్తలో ఆ మాటలు ఉన్నాయి. సొలొమోను కంటే గొప్పవాడు. అందుకే ఒక రాజు అన్నాడు, జాన్ కాల్విన్ వంటి ఒక వ్యక్తి రాజుని గురించి అన్నాడు. జాన్ కాల్విన్ వంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఈ యొక్క సొలొమోను రాజుతో పోలుస్తూ ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తును పోలుస్తూ, సత్యం బోధించాడు క్రీస్తు ప్రవక్త, సంఘాన్ని పరిపాలించాడు క్రీస్తు రాజు, సర్వలోక పాపానికై మరణించాడు క్రీస్తు యాజకుడు అంటున్నాడు. అంటే క్రీస్తే ప్రవక్త, క్రీస్తే రాజు, క్రీస్తే యాజకుడు. రాజు సొలొమోను రాజు అంటున్నాం గొప్ప రాజని, సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభువు. అంతేకాదు ప్రవక్త ఏలియా ప్రవక్త గొప్ప ప్రవక్త అనుకున్న ఏలియా ప్రవక్తలో కూడా గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు అనే లేఖన భాగాల్లో ఉంది. అంతేకాకుండా యాజకుడు ఎవరు? సాదోకు యాజకుడు, అబ్యాతారు యాజకుడు అని చూసాం కదా. అంతకంటే ఎక్కువగా గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అనే లేఖన భాగాల్లో కొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు గొప్ప రాజు, గొప్ప ప్రవక్త, యాజకుల్లో గొప్ప ప్రధాన యాజకుడని మనం గ్రహించి ఆ క్రీస్తును పోలి జీవించాలని ఈ యొక్క సత్యాలను బట్టి, ఈ యొక్క మొదటి రాజుల గ్రంథాన్ని బట్టి, సొలొమోను వైభవాన్ని బట్టి తెలుసుకుంటూ ఆ సొలొమోను కంటే గొప్పవాడిని యేసుక్రీస్తును అనుసరించే వ్యక్తులుగా ఉండాలని ఈ లేఖన భాగాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ రీతిగా జీవించి ఆ రీతిగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా ఇంతవరకు నీ సన్నిధిలో ఆలయంలో వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని నడిపించారు. అవునైనా మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు, దావీదు మరణం, సొలొమోను పరిపాలన, రాజ్యం 2గా విడిపోవడం, ఏలియా ప్రవక్త జీవితాన్ని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవునైనా సొలొమోను కంటే గొప్పవాడైనా నీ కుమారుడైన యేసుక్రీస్తు, సొలొమోను రాజు కంటే గొప్ప రారాజు నీ కుమారుడైన యేసుక్రీస్తు, ప్రవక్త లోకల గొప్ప ప్రవక్త నీ కుమారుడైన యేసుక్రీస్తు, యాజకుల లోకల గొప్ప ప్రధాన యాజకుడు, మా కొరకు ప్రాణం పెట్టిన యాజకుడు. అట్టి ప్రభువును కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో ఉన్న సత్యాలను మేము గ్రహించి నీ చిత్తానుకూలంగా జీవిస్తే మాకు దీవెన, నీకు వ్యతిరేకంగా జీవిస్తే మాకు శాపము, బాధ, వేదన అని జ్ఞాపకం చేశారు. నాయన ఈ లేఖన సత్యాలు గ్రహించి నీ కుమారుడైన క్రీస్తు మార్గంలో నడిచి
నీ రాజ్యానికి వారసులే విధంగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని ఇంతవరకు ఈ యొక్క నాయన వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండి నడిపించిందుకు నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్.